హే, మా ఏరియాలో చాలా ప్లేసెస్ ఉన్నాయి. చాలా చూడడానికి ప్రతిదీ చాలా బాగుంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్క హిస్టరీ ఉంటాయి. ఆల్మోస్ట్ ఇక్కడ టెరైన్ అంతా ఇది ఒరిస్సా బార్డర్ ఉంటుంది. ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ మండలం అండ్ లాస్ట్ స్టేట్ ఇది. అండ్ ఈ వీడియోలో మెయిన్ ఏరియాస్ ఎలా ఉంటాయి, జస్ట్ టెరైన్స్ ఎలా ఉన్నాయి, అండ్ విలేజెస్ ఎలా ఉంటాయి, అండ్ పీపుల్ జస్ట్ వే ఆఫ్ బిహేవింగ్, ఇలాంటివి నార్మల్ ఇందులో కవర్ చేయడానికి ట్రై చేస్తున్నాను. మ్యాక్సిమం నేను ఈ వీడియోలో నేను ఏది ఎక్కువ కట్ చేయట్లేదు, ఇవి లెంతీగా ఉన్నాయి. అందుకనే నేను పార్ట్ 1 పార్ట్ 2 పార్ట్స్లా రిలీజ్ చేస్తున్నాను. ప్రజెంట్ ఇది పార్ట్ 2. ఇందులో గుమ్మలక్ష్మీపురం నుండి నీలకంఠపురం రోడ్డు, ఈ రోడ్ కవర్ చేస్తున్నా. ఇవి కూడా చాలా ఎక్కువ ఉంటారు. ఇది విలేజ్ ఏరియా. ఈ కర్రలు ఇవన్నీ అమ్ముకుంటారు, వీళ్ళు తెచ్చుకుంటారు. ఎలానే ఉంటుంది ఆల్మోస్ట్ అంతా, చాలా వరకు అమ్ముకొని. బ్రో బైక్ బాగుందని చెప్తున్నాడు. వీళ్ళ దగ్గర చాలా బైక్స్ ఉంటాయి. యాక్చువల్లీ వీళ్ళు ట్రైబల్ ఏరియా అని అనుకుంటాం, కానీ వీళ్ళ దగ్గర చాలా బస్సెస్ ఉంటాయి. ఐ మీన్ బైక్స్ అవి చాలా ఉంటాయి. ఇది ఇక్కడ ప్లేసెస్ ఎక్కువ ఉంటాయి. ఈ టెంపుల్ ఉంటుంది ఇక్కడ, మర్చిపోయాను, శివాలయం టెంపుల్. చాలా బాగుంటుంది యాక్చువల్లీ. బ్రో థ్యాంక్స్ బ్రో. నెక్స్ట్ ఇది గుమ్మలక్ష్మీపురం. ఇది ఏరియాస్ అన్నీ ఇవన్నీ అక్కడ కనిపిస్తుంది కదా కొండ పైన, అక్కడ యాక్చువల్లీ టెంపుల్ చర్చ్ ఉంటుంది. అడ్డేసింది చెట్లు ఇవన్నీ, ఆ శివరు ఉంటుంది అది. సో దాని తర్వాత ఆ కొండపైన ఇంకో సాయిబాబా టెంపుల్ కట్టారు. సో లక్ష్మీపురం అలా ఏరియా అంతా అలాగ అక్కడ నుండి ఇక్కడ వరకు. ఇది పొలాలు ఇవన్నీ, క్లైమేట్, నో పొల్యూషన్ ఫ్రీ ఏరియా. ఇలా బాగుంటాయి నీట్గా. అండ్ పీపుల్ కూడా పెద్ద అంటే అలా నార్మల్ ఉంటారు. ఎక్కువ కొంచెం అప్పట్లో ఒకప్పుడు నక్సల్స్ ఏరియా ఇది బాగా అంటే చాలా ఎక్కువే ఉండేది. ఇప్పుడు కొంచెం నార్మల్ అయ్యింది. ఇది డాబా, మధ్య మా సైడ్ డాబాలు కూడా ఎక్కువ అవుతున్నాయి. అప్పుడు తెలీదు, చూద్దాం, వెళ్దాం. 30 కిలోమీటర్స్ ఇలా గుంటూరు వెళ్ళచ్చు. ఇలా గుంటూరు వెళ్ళచ్చు. గుంటూరు అంటే మళ్ళీ అది ఒరిస్సా. సో గుంటూరు వెళ్ళచ్చు. ఏరియా ఇదంతా బాగుంటుంది. ఇప్పుడు నాకు చిన్నప్పుడు ఎక్కడే చదువుకున్నాను. ఏరియాస్ ఇలా ఉంటాయి. ఇది పెట్రోల్ బంక్. ఈ ఏరియాలో ఇదే లాస్ట్ పెట్రోల్ బంక్. ఈ గుమ్మలక్ష్మీపురం ఎంట్రన్స్, స్ట్రైట్కి వెళ్తే గుంటూరు ఒరిస్సా స్టేట్లోకి ఎంటర్ అవుతాం. ఈ లెఫ్ట్లో గుమ్మలక్ష్మీపురం విలేజ్ అంత ఉంటుంది. ఇది భద్రగిరి అని ముందు ఒక ప్లేస్. ఇక్కడ పోలీస్ స్టేషన్ ఇవన్నీ ఉంటాయి. ఈ సెల్ టవర్స్ ఇక్కడ మ్యాక్సిమం జియో ఆర్ ఎయిర్టెల్ ఈ రెండు వస్తున్నాయి. బిఎస్ఎన్ఎల్ కూడా వచ్చేది ఇంతకుముందు, అదొకటే. ఇప్పుడు ఈ రెండు కూడా వస్తున్నాయి. హోటల్స్, ఫుడ్ అండ్ షాపింగ్స్ జస్ట్ అన్నీ దొరుకుతాయి. చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉంటాయి. వాటన్నిటికీ ఇదే సోర్స్. దీని చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి, లైక్ పార్వతీపురంలానే. ఇక్కడ హాస్పిటల్స్ అండ్ ఫైర్ స్టేషన్స్ అండ్ మండల్ లెవెల్ ఆఫీసెస్ అన్నీ ఇక్కడ ఉంటాయి. సో అందుకని కొంచెం రష్గానే ఉంటాయి. ఇక్కడ ఎవ్రీ వెన్స్డే ఆ థర్స్డేస్ అంతా కూడా జరుగుతుంది. సో అంతా అంటే అది కొంచెం మార్కెట్లా ఉంటుంది, ఎక్కువ మంది వస్తుంటారు అక్కడికి. సో అలా ఉంది ఈ ప్లేస్. ఇదంతా ఊరు మెయిన్ స్ట్రీట్. సో ఇంతకుముందు ఇదంతా ఖాళీగా ఉండేది. ఊరు కొంచెం నా చిన్నప్పుడంతా చాలా ఖాళీగా ఉండేది. ఇక్కడ ఏవి హౌసెస్ అయితే ఉండేవి కాదు. ఊరంతా కొంచెం లోపలికి ఉండేది. ఇప్పుడంతా ఎక్స్పాండ్ అవుతున్నట్టుంది. ఎంట్రన్స్కి వస్తుంది ఇలాగా చాలా ప్లేసెస్. అండ్ చిన్నప్పటికి ఇప్పటికీ చాలా మారిపోయింది. నా స్కూలింగ్ అవి ఇక్కడే చేశాను. అప్ టు 5th వరకు ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లోనే చదివా. అప్పుడు నాకు ఇవన్నీ చాలా చిన్నగా చాలా పెద్దగా కనిపించేవి. ఇప్పుడు ఏంటో అన్నీ సడన్గా చిన్నగా అయిపోయాయి, నేను పెరగడం వల్ల అనుకుంటా. ఇది కాంప్లెక్స్ ఏరియా, మెయిన్ ఏరియా ఇది విలేజ్లో. ఆల్మోస్ట్ అన్ని షాప్స్ అండ్ బస్సెస్ ఇవన్నీ అవుతాయి. అదొక ప్రైవేట్ బస్సు. ఇక్కడ ఆల్మోస్ట్ 2-3 ప్రైవేట్ బస్సులు ఉంటాయి.
బాగా ఫేమస్. ఆల్మోస్ట్ ఒక 20 to 30 ఇయర్స్ నుండి రన్ అవుతున్నాయి నాన్ స్టాప్గా. సో ఇది కాంప్లెక్స్ ఏరియా. నా చిన్నప్పటి నుండి ఆల్మోస్ట్ 20 ఇయర్స్ అనుకుంటా అప్పటి నుండి ఇలానే ఉంది కాంప్లెక్స్. ఇక్కడ ఒక రోడ్ వేయడం కానీ ఏం లేదు, ఇలాగే రాళ్ళు తేలుకునే ఉంటాయి ఎప్పటి నుండో. ఒక సిమెంట్ రోడ్ కానీ ప్లెయిన్గా కానీ ఏ కాంప్లెక్స్ ఇలా ఉండదు. ఈ కాంప్లెక్స్ ఒకటి ఇలా ఉంది అప్పటి నుండి ఇప్పటి వరకు. ఇవి ట్రక్కర్స్ ఏమన్నాను. ఈ ఊరంతా లోపలికి లెఫ్ట్లో ఉంది, వెళ్దాం అనుకున్నా బట్ ఎందుకో కొంచెం షై ఫీల్ వెళ్ళలేదు. మరి ఇప్పటికే వింతగా ఉంది. సో ఇలా ఈ లోపలికి ఇక్కడ నుండి లెఫ్ట్కి వెళ్తే అప్పుడు అయితే ఒక పెద్ద గ్రౌండ్ ఉండేది ఇక్కడ, క్రికెట్ గ్రౌండ్. ఇదంతా సంత, మార్కెట్ ప్లేస్, ఇదంతా మార్కెట్ అవుతుంది. చాలా మారిపోయింది ఊరైతే. ఇదంతా రోడ్స్ ఇలానే ఉన్నాయి. ఈ ఊరు వచ్చి మనకి ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ విలేజ్, మండలం గుమ్మలక్ష్మీపురం అన్నది. దీని తర్వాత అంతా ఒరిస్సా. బట్ ఇంతకుముందు విజయనగరం డిస్ట్రిక్ట్లో ఉండేది ఇది. ఇక్కడ నుండి విజయనగరం ఆల్మోస్ట్ 180 కిలోమీటర్స్ వరకు ఉండొచ్చు. 180 to 150, ఆల్మోస్ట్ 130-150 కిలోమీటర్స్ ఉండొచ్చు, అంత దూరంలో ఉండేది. బట్ ఒరిస్సాకి మాత్రం చాలా దగ్గరలో ఉండేది విలేజ్. ఏవి కావాలన్నా ఒరిస్సా దగ్గర. డిస్ట్రిక్ట్స్ ఇవన్నీ గునుపూర్, రాయగడ ఇలాంటి ప్లేసెస్ చాలా ఉన్నాయి వాటికి దగ్గర. బత్తిలి ఇవన్నీ మన ఆంధ్రప్రదేశ్కి మాత్రం చాలా దూరం. ఇక్కడ వరకు ఎవరు రారు కూడాను. ఏ మీటింగ్స్ అయినా ఇవి పొలిటికల్ ఏవైనా సరే. సో చాలా తక్కువ రావడం. ఒకప్పుడు ఇది బాగా నక్సల్స్ ఏరియా. ఆల్మోస్ట్ 20-30 ఇయర్స్ బ్యాక్ నాకు తెలిసి ఇక్కడ మండల ఆఫీసులు అదొక 2 సార్లు బ్లాస్ట్ చేశారు నాకు గుర్తుంది. సో ఇప్పుడు అంత లేదు, తగ్గినట్టుంది. ఒకప్పుడైతే మాత్రం కంప్లీట్గా నక్సల్స్ ఏరియా ఉండేది ఇదంతా. ఇంకా నుండి లెఫ్ట్లో మళ్ళీ చాలా విలేజెస్ ఉంటాయి, సీనిక్ ప్లేసెస్ ఉన్నాయి. తాడికొండ, కేదారిపురం ఇలా ఉన్నాయి. వాటర్ ఫాల్స్ ఇవన్నీ చాలా ఉన్నాయి ప్లేసెస్. ఎక్స్ప్లోర్ చేయడానికి మంచి ప్లేసెసే. ఎయిర్టెల్ ఉందో లేదో తెలీదు, జియో అయితే ఉంది. జియో వచ్చింది. ఇంటర్నెట్ ఇలాంటివి ఉండవు. ఇంకా ఇంటర్నెట్ కూడా జస్ట్ మొబైల్ డేటా, మొబైల్ పైన. ఈ మధ్యన ఏపీ ఫైబర్ వచ్చింది. ఏపీ ఫైబర్ ఆ లైన్ వేశారు. మరి లూప్ లైన్స్కి వచ్చాయో లేదో తెలియదు. జస్ట్ ఆ రోడ్ లైన్ మండల హెడ్ క్వార్టర్స్ వరకు అయితే మాత్రం ఏపీ ఫైబర్ ఉన్నాయి అన్ని ఏరియాస్లో. అందరూ ఏదో ఒక పని ఇలా చేసుకుంటుంటారు. ఇటు ఒక ఏరియా. కొత్తగూడ వచ్చింది. కొత్తగూడ హైదరాబాద్లో ఒకటి ఉంటుంది, బట్ అది కాదు ఇది. ఏపీ 35 ఒకప్పుడు మాకు నెంబర్ ఇది. విజయనగరం డిస్ట్రిక్ట్ది. ఏపీ 31 వైజాగ్. కేదారిపురం 13 కిలోమీటర్స్ అంట. రామన్న కూడా 24 కిలోమీటర్స్ అంట. సో అన్నీ స్ట్రైడే అనుకుంటా. ఇక్కడ ఏదో స్కూల్ ఉంది. ఇక్కడ వాటర్ ఫాల్స్ ఇలాంటివి చాలా ఉంటాయి, తెలియనివి ఇవన్నీ. చాలా ఏరియాస్ ఉన్నాయి వాటర్ ఫాల్స్ ఇవన్నీ. కొంచెం సినిక్ ప్లేస్ ఉంటాయి. కాకపోతే టూరిజం ఎవరికి తెలియక అలా ఉండిపోయింది. ఇక్కడ వరకు ఎవరు రారు. కేసు కూడా ఇది స్కూల్. ఇక్కడ అన్నీ చాలా స్కూల్స్ ఉంటాయి ఇవన్నీ. ఇక్కడ అటు ఒక విలేజ్. ఆల్మోస్ట్ అన్ని ఏరియాస్ చూసారా రోడ్స్ అయిపోయాయి. గవర్నమెంట్ అన్నిటికీ రోడ్స్ ప్రొవైడ్ చేస్తుంది. కొండల పైన ఉన్నంత వరకు. ఇంతకుముందు పవర్ ఇవే ఉండేవి కాదు. సో ఇప్పుడు ఇది పవర్ ఉంది, రోడ్స్ వేశారు, వెహికల్స్, బస్సెస్ అన్నీ ఆల్మోస్ట్ అన్నీ ఉన్నాయి ఇప్పుడు. సో ఇదంతా ఒక ఏరియా. ఇది లేవిడ్ నుండి ఇలా వస్తే ఈ సీతంపేట, పాల్కొండ సీతంపేట టచ్ అవుతుంది. రోడ్డు కొత్తగా వేసాడు అనుకుంటా. ముందు తెలుసు నాకు ఈ రోడ్డు గొప్పలో. రోడ్డు బాగుండేది కాదు, ఇప్పుడు కొంచెం బాగుంది. ఈ ఏరియా కూడా బాగుంటుంది. బొంబే స్కూల్ ఏరియా ఇది. చాలా ఇయర్స్ చేసింది ఇటు సైడే. ఏరియా పొలాలు, కొండలు సేమ్ ఆల్మోస్ట్ ఏరియా అంతా ఒకేలా ఉంటుంది. ఇప్పుడు మనకి అరకు ఇవి ఎలా ఉంటాయో అది హిల్ స్టేషన్ కంప్లీట్. ఇదేంటంటే గ్రాడ్యువల్గా పెరిగేది హిల్ స్టేషన్. నార్మల్ అలా ఉంటుంది. సో ఇదంతా ఒకలాగా ఏరియా అంతా ఇంతే ఇలానే ఉంటుంది ఆల్మోస్ట్ మొత్తంగా. కొండలు, చుట్టూ కొండలు. దాని కొండలు కంటిన్యూషనే. మధ్యలో నుండి రోడ్లు వేశారు. ఇటు కూడా మెయిన్ ఆటోస్ ఎక్కువ. సో ఏరియా ఇవన్నీ చుట్టుపక్కల చాలా ప్లేసెస్ ఉంటాయి. ఇవన్నీ విశ్వాని చర్చెస్ అంట. అన్నీ వాళ్ళే ఇవన్నీ. వెహికల్స్ ఇవన్నీ. నెక్స్ట్ ఇటు నీలకంఠాపురం లాస్ట్. నీలకంఠాపురం నుండి పైకి వెళ్తే ఏంటది సీతంపేట. సీతంపేట వస్తుంది.
అందరూ కొంచెం ఫాస్ట్గానే వెళ్తారు ఈ ఏరియాలో అయితే కొంచెం చూసుకొని వెళ్ళాలి మనం. రోడ్స్ మాత్రం చాలా కర్వీగా ఉంటాయి, ఇలా 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 ఉంటాయి. కొత్త రోడ్ ఇదంతా. ఓకే, నేను కార్ తీసుకొని వచ్చాను అనుకుంటు మా మమ్మీని ఎప్పుడైనా డ్రాప్ చేయడానికి. ఒక కారే పడుతుంది, ఇంకోటి వచ్చేటప్పుడు స్లోగా రావాలి, లేదంటే ఆగిపోవాలి. క్లైమేట్ తెలియట్లేదు కానీ చాలా చల్లగా ఉంటుంది. హిల్ స్టేషన్సే కదా ఇవన్నీ, ఐ మీన్ కొండలు ఇవన్నీ కూడా చల్లగా ఉంటుంది. అండ్ అట్ ద టైం ఎప్పుడైనా సమ్మర్ వస్తే అలానే చాలా వేడిగా కూడా ఉంటుంది. ఈ థర్డ్ గేర్లో కొండలు, ఇదొక ఊరు. ప్రతి ఊరికి స్పీడ్ బ్రేకర్ వేశారు. 10-20 విలేజెస్ హౌసెస్ ఉంటాయి. చర్చ్ మాత్రం కంపల్సరీ అన్ని ఊర్లకి, చిన్న ఊర్లో అయినా సరే. 5th గేర్ 6th గేర్ వేయడానికి ఛాన్స్ రావట్లేదు. వేసినా మళ్ళీ ఏదో బ్రేక్ వస్తూనే ఉంటుంది. చిన్న రోడ్స్ ఎక్స్టెన్షన్ అయితే చేయలేదు, ఉన్న వాటిని రోడ్ డెవలప్ అయితే చేశారు. ఎక్స్టెన్షన్ చేస్తుంటే బాగుంటుంది, ఎందుకంటే వెహికల్స్ ఎక్కువయ్యాయి. టార్క్స్ కార్స్ ఉంటాయి, కొంచెం ఫాస్ట్గా వస్తుంటారు. ఎవరికి హెల్మెట్స్ కూడా ఉండవు, మ్యాక్సిమం వేసుకోరు. 90% ఎవరు వేసుకోరు హెల్మెట్స్, అలవాట్లేదు. నెక్స్ట్ వచ్చేది మొండికల్ అనేది కొంచెం పెద్ద ఊరే. నీకు అసలు టీఎస్ రిజిస్ట్రేషన్ డిఫరెంట్ వెళ్ళకూడదు. మొండికల్ ఇది కూడా కొంచెం పెద్ద విలేజే. చుట్టుపక్కల ఊర్లు కొంచెం పీపుల్ చూస్తే తెలిసిపోతుంది మీకు ఆ ఊరికి ఈ ఊరికి డిఫరెన్స్ ఎలా ఉంటుంది. కొంచెం షాప్స్ ఇలాంటివి, మెకానిక్ షాపులు, పెట్రోల్ దొరకడం, అండ్ బాటిల్ షాపులు, సెల్ పాయింట్స్ ఇలా ఉంటే అది కొంచెం విలేజ్ టైప్. అవేమీ దొరకలేదంటే అవి పల్లెటూర్లు. యా, ట్రక్కర్ ఇవి చాలా ఎక్కువ ఇటు సైడ్. మ్యాక్సిమం ఆఫ్ రోడ్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటివి ఎక్కువ ఉంటాయి ఇక్కడ. వీటితోనే ఎక్కువ ఉంటాయి. చూడండి ఎలా చూస్తున్నారో, నాకే కొంచెం వింతగా అనిపిస్తుంది. ఇవన్నీ వచ్చేసరికి కొంచెం పెద్ద ఊరు కంపేర్ టు ఆ విలేజ్ చూస్తే ఇది పెద్ద ఊరు. బైక్ షాప్స్, మెకానిక్ షాపులు, అండ్ కల్చరు, అండ్ దసరా చేస్తున్నారు వీళ్ళు. విగ్రహం ఏదో పెట్టారు. ఆల్మోస్ట్ స్పీడ్ బ్రేకర్లను ఎక్కించి పడేస్తున్నారు. స్పీడ్ బ్రేకర్స్ ఎక్కువ చేస్తే ఇష్యూ అవుతుంది. ఆల్రెడీ ఇప్పటికే ఇది ఒక సైడ్ పుల్లింగ్లా అనిపిస్తుంది నాకు ఎందుకో. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి, రఫ్గా దిగకూడదు వెహికల్. సో కొంచెం ప్లెయిన్ ఏరియా వచ్చింది కదా, ఆ తర్వాత అదంతా మళ్ళీ హిల్ స్టేషన్ స్టార్ట్ అవుతుంది. చాలా బాగుంటుంది యాక్చువల్లీ ఈ ఏరియా అంతా. ఎప్పుడన్నా క్లైమేట్ చూడాలి అనుకుంటే ఇలాంటి ఏరియాకి రావచ్చు, నీట్గా బాగుంటాయి. వాయిస్ వస్తుందా? 90 ప్రెజెంట్ అయితే 90 స్పీడ్లో ఉంది వెహికల్. వాయిస్ ఓవర్ ఎలా వస్తుంది అయితే నాకు తెలియట్లేదు, చెక్ చేద్దాం తర్వాత. ఇక్కడ ఒక చర్చ్, కంటిన్యూ ఊర్లు ఎన్ని ఉన్నాయో చర్చిలు కూడా అన్నీ ఉన్నాయి. ఆటోస్, బస్సెస్ చాలా తక్కువ ఉన్నాయి ఈ ఏరియాలో. ఎక్కువ ఆటోస్ చూపిస్తున్నాయి, ఆటోస్ ఎక్కువ ఉన్నాయి. నీలకంఠపురం రూట్ పైన బాగానే ఉంటుంది, ఆ రూట్కి వెళ్దామా. నీలకంఠపురం లాస్ట్ వస్తుంది, నీలకంఠపురం లాస్ట్ తర్వాత మళ్ళీ మండలం చేంజ్ అవుతుంది. ఆ పైకి వెళ్తే సీతంపేట, పాలకొండ డిస్ట్రిక్ట్ వస్తుంది. ఐ మీన్ డిస్ట్రిక్ట్ ఇప్పుడైతే పార్వతీపురం, ఇంతకుముందు శ్రీకాకుళం ఉంటుంది అది. ఆ ఏరియా ఇంతే, మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా ఇలానే ఉంటాయి ఏరియాస్ అన్నీ. పేట
పాల్కొండ ఆ రూట్ వస్తుంది. ఆ రూట్ కూడా బాగుంటుంది. ఏంటిది? యా అది వచ్చింది నీలకంఠపురం 6 కిలోమీటర్స్. 6 కిలోమీటర్స్ నీలకంఠపురం అని 6 కిలోమీటర్స్. దాని తర్వాత ఏముంది నీలకంఠపురం అంటే ఆ ఏరియా కూడా బాగుంటుంది. రిటర్న్ వచ్చేటప్పుడు పార్క్ కొంచెం ప్లెయిన్ ఏరియా, మళ్ళీ కొండలు, కైలాసపురం అంట. 2 ఇల్లులే ఉన్నాయి ఇక్కడ. దీనికి ఒక ఊరు పేరు పెట్టుకున్నాడు. సో ఎవరికి కావాలంటే వాళ్ళు ఇల్లు ఊరు పేరు పెట్టేసుకునేటట్టు ఉన్నారు. ఓకే, బాగుంది. ఎవరైనా పెట్టుకోలేరు కదా, మీకు నచ్చినట్టు ఒక వాళ్ళు పెట్టుకోగలిగారు. ఆనందపురం ఈ ఏరియా చూసే వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? మా ఏరియా వాళ్ళకైతే కొత్తగానే ఉంటుంది. ఐ మీన్ జస్ట్ నథింగ్, ఇదంతా నార్మల్గానే ఉంటుంది. కొత్తగా చూసే వాళ్ళకి ఇలాంటి విలేజెస్ ఉన్నాయా అనిపిస్తాయి. ఒక్కొక్కసారి చూడండి, ఇది ఒక విలేజ్. సో ఈ విలేజ్లో ఏం చేస్తారు? సంతోషపడకుండా ఆడుకుంటారు. ఇక్కడ వచ్చి పాల్కొండ 24 కిలోమీటర్స్ ఉంది. పాల్కొండ మళ్ళీ బాగుంటుంది. పాల్కొండ ముందు సీతంపేట అనే ఒకటి ఉంటుంది. సో అది బాగుంటుంది. ఇది ఒక విలేజ్. ఇక్కడ బ్యూటీ పార్లర్ కూడా ఉంది, చూసారా? తక్కువ అంచనా వేయకూడదు విలేజెస్. ఇక్కడ మొదటి తర్వాత కొంచెం పెద్ద ఊరే. ఇక్కడ గవర్నమెంట్ హై స్కూల్ ఒకటి ఉంది, ఎలిమెంటరీ స్కూల్ కూడా ఉంది. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు మనం, కొంచెం పెద్ద స్కూల్ అని. అండ్ పీపుల్ కూడా ఎక్కువ మంది ఉంటారు, హౌసెస్ కూడా. ఇప్పుడు మీకు దారిలో చూసినవన్నీ చిన్న చిన్న విలేజెస్లో ఉన్నాయి కదా, ఇది బట్టి ఇక్కడ మాత్రం కొంచెం ఎక్కువ మంది ఉంటారు. రోహిత్ అంట కూడా ఇన్స్టాగ్రామ్ ఐడీలు వీళ్ళు వేసుకుంటున్నారు. ఇది కూడా మనకి ఇటుపక్క పైన చర్చ్ ఉంది. ఇక్కడ ఒక ఊరు ఉంటుంది, ఏదో సంథింగ్ మూలిక కూడా ఏదో. అది మూలికలు చాలా ఫేమస్ అంట. ఎక్కడెక్కడుండో వస్తారు అని చెప్పారు, నాకు ఐడియా లేదు. చూడండి, పెద్ద పోలీస్ స్టేషన్. ఒకప్పుడు ఇదంతా సో హాస్పిటల్స్ ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇప్పుడు వండింకాలు ఇలాంటివి చూసాం కదా, దీని తర్వాత ఇది కొంచెం పెద్ద విలేజ్లో ఉంది. మార్కెట్ ఇది ఏదో సంత ఉంటుంది. సో సంత ఇలా ఉంటుంది మా సైడ్. ఏరియా సంత సో చిన్నది అలా ఇప్పుడు చూసారు కదా, అది ఏంటంటే ఒక ఏరియా నుండి వచ్చి
జస్ట్ చుట్టుపక్కల వచ్చి తీసుకుంటారు. ఏ ఊర్లో ఆ ఊర్లో అన్ని షాపులు ఉండవు కదా, ఇలాంటి దగ్గర ఏంటంటే సెల్ పాయింట్స్, సెల్వి సామాన్లు అన్నీ వాళ్ళకి ఏం కావాలన్నా ఎక్కడెక్కడ నుండి వచ్చి ఇక్కడ తీసుకుంటారు. వీళ్ళు మనం ఇటే వెళ్ళాలనుకుంటా.